శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి ప్రస్తుతం గ్రహాల స్థితి పరిశీలించినప్పుడు చాలా వరకు గ్రహాలు వ్యతిరేక స్థితిలోనే ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ పక్షంలో రాశి అందే సంచరిస్తున్నటువంటి శని గ్రహంతో పాటు బుధ రవి గ్రహాలు కూడా కలవడం జరిగింది. ఒక విధంగా బుధుడు ఈ రాశి వారికి మిత్రగ్రహం అవడం వల్ల పంచమాధిపతిగా రాశి అందు చేరడం వల్ల జాతకుడికి కొంతవరకు వ్యాపార సంబంధించిన విషయాల్లో ఒక విధమైనటువంటి అభివృద్ధి, కొత్త ఆలోచనలతో ఏదైనా జీవనోపాధి కొరకు నూతన ఆదాయ వనరులు లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే వృత్తిలో కొత్త ఆదాయం కోసం ప్రయత్నిస్తే ఫలించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే జీవితంలో ఒకసారి జాతకుడు తన యొక్క లాభ నష్టాలు పరీక్షించుకొని ప్రస్తుతం మనం ఎంత లాభంలో ఉన్నామో ఎంత నష్టంలో ఉన్నటువంటి పరీక్షించుకునే సమయం ఒకటి ఈ సమయంలో రావడం జరిగింది. తన బ్యాలెన్స్ షీట్ జాగ్రత్తగా పరిశీలించుకొని ఇక నుంచైనా జాగ్రత్తగా ముందుకెళ్ళే ప్రయత్నం చేసుకుంటే అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. రవిగ్రహం అక్కడ చేరడం వల్ల కొంతవరకు జాతకుడు కొత్త ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నించడం కానీ, లేదా పెద్దవారిది కానీ, తండ్రి గారిది కానీ, రాజకీయ నాయకులు కానీ, గవర్నమెంట్ అధికారుల సహకారంతో తన సమస్యల నుంచి బయటపడే మార్గాన్ని కూడా అన్వేషించే అవకాశం ఉంది. సో అయితే కొన్ని సందర్భాల్లో ఈ విధంగా ఉంటుంది. దీర్ఘకాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి అనారోగ్య సమస్యలు ఈ సమయంలో ఒక మంచి వైద్యునితో క్యూర్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అంటే ఆరోగ్యం కొరకు కూడా ఈ సమయంలో జాతకుడు ప్రయత్నం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది ఏ విధంగా ఉంటే మరి వ్యయస్థానంలో కుజ శుక్ర గ్రహాలు ఒక విధంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎంత ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నా తప్పనిసరిగా కొంత ఎక్స్పెండిచరు బంధువుల కొరకో లేదంటే ఏదైనా శుభకార్యాల కొరకో తప్పనిసరిగా ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ముఖ్యంగా ఈ దశమ స్థానాధిపతి వ్యయంలో సంచరిస్తున్నప్పుడు వృత్తిలో అనుకోకుండా నష్టాలు వచ్చి జరుగుతున్నటువంటి వ్యాపారాన్ని ఇంకా మనం నడపలేము అనే స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. అదే ప్రైవేటు ఉద్యోగులైతే ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి దూర ప్రాంతంలో వేరే ఉద్యోగాన్ని వెతుక్కునే అవకాశం ఉంటుంది. అదే ప్రభుత్వ ఉద్యోగులైతే కొంతవరకు ఉద్యోగాన్ని సెలవు పెట్టడం కానీ ఏదో ఒక అపనింద ఉద్యోగంలో వచ్చే అవకాశం ఉండదు. ఇక తృతీయాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 12వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు జాతకుడు అన్నదమ్ముల వల్ల, సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల, సొంత నిర్ణయాల వల్ల, సొంత ఆలోచనల వల్ల, బలహీనతల వల్ల నష్టపోయే అవకాశం ఉన్నది. సో ఏదైనా జాతకుడి యొక్క నష్టానికి జాతకుడే కారణం అవుతుంటాడు. ఇతరులు నిందించినా కూడా ఎటువంటి ఉపయోగం లేదు. సాధారణంగా ఇది ఒక యాంగిల్లో అయితే, మరొక యాంగిల్లో ఈ కుజుడు శుక్రుడు 12వ స్థానంలో ఉన్నప్పుడు జాతకుడు తన బలహీనతల వల్ల, ముఖ్యంగా స్త్రీ లోలత్వం వల్ల ఇతర స్త్రీల మీద ఆసక్తి పెంచుకొని వాళ్ళకి ఇన్వెస్ట్ చేయడం కానీ, వాళ్ళ కుటుంబాన్ని పోషించడం కానీ, ఇటువంటి అదనపు బాధ్యతలు, అక్కర్లేని బాధ్యతలు జాతకుడు నెత్తిన వేసుకోవడం వల్ల కూడా నష్టపోయే అవకాశం ఉంది. అంటే చాలా సందర్భాల్లో ఇది వేరే దగ్గర బంధువులను కూడా ఆశ్రయించడం, వీడి మీద ఆశ్రయించడం, ఏదో కారణాల వల్ల దగ్గర బంధువులో ఇంకొకలో ఈ కుటుంబం మీద ఆధారపడడం వల్ల జాతకుడు నష్టపోయే అవకాశం ఉంది. అంటే ప్రతిదానికి కూడా మనం ఈ విధంగా రిలేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ కుజుడు శుక్రుడు ఉన్నప్పుడు జాతకుడు ఈ విధంగా చేసే అవకాశం ఉంటుంది. చాలా కొంతమంది ఏంటంటే ఉమ్మడి కుటుంబంలో ఉంటూ మరి ఈ టైంలో భార్యను తీసుకొని వేరే కాపురం పెట్టి జంప్ అవ్వడం కూడా జరుగుతుంటుంది. అంటే వాళ్ళ తల్లిదండ్రులని, మిగతా వాళ్ళని గాలికి వదిలేసి జాతకుడు భార్యను తీసుకొని వేరే ప్రాంతానికి మైగ్రేట్ అయ్యి వీళ్ళు పట్టించుకోవడం కూడా మానేసే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ కుంభరాశి వారు
ఎక్కువగా వాళ్ళ జీవితంలో ఇతరుల వల్ల నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఓర్పు వహిస్తూ ఉంటారు, కానీ ఎంతకాలం అని వహిస్తారు? ఏదో ఒక టైంలో ఈ విధంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల అప్పటిదాకా ఉన్నటువంటి మంచి పేరు పోగొట్టుకొని జీవితంలో అసలు ఎవరిని మమ్మల్ని చూడటం లేదు అన్నటువంటి నింద పేరెంట్స్ దగ్గర నుంచి కానీ మిగతా వారి దగ్గర నుంచి జాతకుడికి వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా జాతకుడు ఈ కుంభరాశి వారు గత జన్మలో చేసినటువంటి ఫలితాల వల్ల, గత జన్మలో రుణానుబంధం వల్ల ఈ జన్మలో ఆ రుణాన్ని తీర్చుకోవాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో జాతకుడు అనుభవించకుండా, ఏమీ తినకుండా ఇతరుల కొరకు సాక్రిఫైస్ చేసే సూచనలు ఎక్కువగా ఈ కుంభరాశి వారికి ఉంటాయి. అలాగే సంబంధం లేని వారికి ధనం వడ్డీకి ఇచ్చో, లేదంటే వాళ్ళకి వ్యాపారంలో పెట్టుబడి పెట్టో, వాళ్ళకి అప్పిచ్చో వాళ్ళు ఎగ్గొట్టడం వల్ల కూడా నష్టపోతూ ఉంటుంది. జాతకంలో ఖచ్చితంగా జాతకుడు చెయ్యని పొరపాట్లకి శిక్ష అనుభవించడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం అదే జరుగుతుంది ఈ కుంభరాశి వారికి. 2వ స్థానంలో రాహు, 12వ స్థానంలో కుజుడు, రాశి అందే శని భగవానుడు గత జన్మ పొరపాట్లని, గతంలో చేసిన పొరపాట్లని సరిదిద్దుకునే ప్రయత్నంలో జాతకుడు ప్రస్తుతం అనేక ఇబ్బందులకి గురవడం జరుగుతుంది. ఈ పక్షంలో ముఖ్యంగా వస్తున్నటువంటి పర్వదినం మహాశివరాత్రి. అది మనకి మార్చి 8వ తారీఖున రావడం జరుగుతుంటుంది. శివరాత్రి రోజున ఖచ్చితంగా ఏ రాశి వారైనా సరే శివానుగ్రహం కోసం ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి అభిషేకం చేసేటటువంటి మనకి అంత అవకాశం దొరకకపోయినా కనీసం శివుణ్ణి కళ్ళారా దర్శించడం వల్ల, లేదు బయట ఉన్నటువంటి శివలింగాన్ని అవసరమైతే కొద్దిగా అభిషేకం సొంతంగా చేసుకోవడం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ మనం ప్రతి వీడియోలో కూడా మాస శివరాత్రి ఈ శివుడికి అభిషేకం చేసుకోమని చెప్తూ ఉంటాం. అంటే మాస శివరాత్రి ఒక్కరోజు శివుడికి అభిషేకం చేసుకుంటే మొత్తం ఆ నెలంతా కూడా శివుడికి అభిషేకం చేసినట్టుగా మీ ఖాతాలో రాయడం జరుగుతుంది. అలాగే ఒక మహాశివరాత్రి రోజు మీరు అభిషేకం చేసుకున్న, శివుణ్ణి దర్శించిన ఖచ్చితంగా సంవత్సరం మొత్తం ప్రతిరోజు అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మీకు ఈ మహాశివరాత్రి రోజు వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చి మరి 8వ తారీఖున, అంటే న్యూమరాలజీకి సంబంధం లేకపోయినా 8వ తారీఖు అన్నది శని భగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి సాధ్యమైనంత వరకు ద్వాదశ రాశుల వారు కూడా ఈ మహాశివరాత్రి రోజు వీలైతే జాగరం, అంటే 7వ తారీఖు నైటు జాగరణ చేసి వేకువజామునే ఈ శివలింగాన్ని దర్శించుకోవడం, శివక్షేత్రాన్ని దర్శించడం వల్ల కంపల్సరీగా మీకు సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉపవాసంగా, అంటే మనం ఆ రోజు ఏం చేస్తే మొత్తం సంవత్సరం అంతా చేసినట్టు వస్తూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉండడం, వీలైతే అభిషేకం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సరే, ఆరోగ్యం కొరకు అభిషేకం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మజ్జిగతో చేసుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది. ఐశ్వర్యం కోసం ఎవరైతే అభిషేకం చేద్దాం అనుకున్నారో వాళ్ళు చెరుకు రసంతో కానీ పంచదారతో కానీ అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మంచి కంఠం రావాలన్నా, వాక్చాతుర్యం రావాలన్నా, మంచి చదువు రావాలన్నా తేనెతో అభిషేకం చేసుకోవచ్చు. బట్ ఏదీ లేకపోతే శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే విభూతితో అభిషేకం చేయడం వల్ల మోక్షం పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా శివారాధన చేసుకోవడం వల్ల ప్రస్తుతం ఈ రాశిలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి దోషాలు ఖచ్చితంగా పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారో, లేదా రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం కూడా ఈ శివారాధన వల్ల వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే సాధ్యమైనంత వరకు మరి మీనరాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల తర్వాత చేద్దామనో, ఈ సంవత్సరం ఖాళీ లేదనో, జనం ఎక్కువ ఉన్నారనో మానేయకుండా అతి శ్రద్ధగా శివుణ్ణి పూజించడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, మీకు వీలుంటే ఆ రోజు ఈ శివాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులకు కానీ అనాథులకు కానీ కేవలం మంచినీళ్ళు, ఏదో ఒక తినుబండారమో, లేదంటే ఏదైనా ఫ్రూట్సో, వారికి ఎక్కువగా ఫ్రూట్స్ అయితే మంచిది, లేదంటే చంటిపిల్లల తల్లి పాలు కానీ సాధ్యమైనంత వరకు ఒక 10 మంది కన్నా మీరు హెల్ప్ చేయగలిగితే జాతకంలో ఉన్నటువంటి గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్త దోషాలు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తే సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.